జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపటి అమర్నాథ్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోదండ రామాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆలయ చరిత్రను వారికి వివరించి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ లో ప్రతి ప్యాసింజర్ రైలును ఆపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రం అందించినట్లు స్పష్టం చేశారు. ఏప్రిల్ 1న జరిగి శ్రీరాముని కళ్యాణ వేడుకకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, టీటీడీ అధికారులు ప్రభుత్వం సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామస్వామి గారి ఆలయంలో మరి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ నేను, నాతో పాటు మా స్థానిక శాసనసభ్యులు ఆకేపటి అమర్నాథ్ రెడ్డి గారు, మా మాజీ మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన రమేష్ యాదవ్ గారు, మా ఎమ్మెల్యే బద్వేల్ ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మాజీ మేయర్ పాకా సురేష్ గారు, అందరం అంజద్ బాషా గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు నాయకులు అందరం కూడా ఇవాళ మరి రామాలయంలో స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరామచంద్రుని జీవితము ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతమైన జీవితము, త్యాగానికి మారుపేరు, ధర్మానికి మారుపేరు శ్రీరామచంద్రుని పేరు. ఒక అత్యుత్తమమైన కొడుకుగా, ఒక గొప్ప భర్తగా, ఒక ఆదర్శవంతమైన సోదరుడిగా ఆ శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయము. అటువంటి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎల్లుండి 1వ తారీఖున ఏప్రిల్ 1వ తారీఖున కళ్యాణం, సీతారాముల కళ్యాణం జరగబోతూ ఉంది. పెద్ద ఎత్తున చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం భారీ ఎత్తున భక్తులు వస్తారు కళ్యాణానికి. మరి ఏప్రిల్ 1వ తారీఖున జరిగే కళ్యాణానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. తప్పకుండా టీటీడీ అధికారులు, ప్రభుత్వము పూర్తి కోఆర్డినేషన్తో చక్కగా ఏర్పాట్లు చేసి సీతారాముల కళ్యాణం అత్యంత కనువిందుగా, అత్యంత విజయవంతంగా జరిగేదానికి చర్యలు తీసుకోవాలా. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ఏర్పాట్లు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను మనవి చేస్తూ, ఇప్పుడు మన స్టేట్ టెంపుల్ ఇది, రాష్ట్రానికి సంబంధించిన ఆలయం ఇది. అత్యంత ప్రసిద్ధిగాంచిన అత్యంత పురాతనమైన ఆలయము ఒంటిమిట్ట రామాలయం. కొత్తగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత మన స్టేట్ అఫీషియల్ టెంపుల్ ఇది. మరి ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒంటిమిట్టలో పలు రైళ్లు ఆపాలి అని చెప్పి అనేక సందర్భాల్లో మనవి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఈ బ్రహ్మోత్సవాల ముందు కూడా మనవి చేశాం. స్థానిక ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా మనవి చేశారు ఢిల్లీలో. ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. స్టేట్ గవర్నమెంట్ గట్టిగా పర్స్యూ చేసి ఈ ఆలయం యొక్క ఇంపార్టెన్సు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ఇక్కడికి గుడికి భక్తులు రావడానికి సౌకర్యవంతంగా ట్రైన్ స్టాప్స్ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ఆపే దిశగా చర్యలు చేపట్టాలని, ఆ దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.